ఒక షాప్ యజమాని రాజుగారు అక్కడ కంటెస్ట్ చేసే అభ్యర్థి తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. జిఎస్టీ వాళ్ళంట, సెంట్రల్ జిఎస్టీ వాళ్ళు వచ్చి మా షాప్ను అంతా సర్చ్ చేస్తున్నారు, చాలా పొలిటికల్గా కూడా మాట్లాడుతున్నారు సార్, మీరు ఎవరు ఏంటి అని కనుక్కోండి అన్నారు. నేను జిఎస్టీ వాళ్ళకు ఫోన్ చేశాను. ఎందుకంటే నేను స్టాండింగ్ కమిటీ ఫైనాన్స్లో దాదాపు 12 సంవత్సరాలు పనిచేశాను. జిఎస్టీ వాళ్ళు ఏంటి ఎలా అనేది యాక్ట్ పాస్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేనున్నా. యాక్ట్ పాస్ చేసేటప్పుడు జిఎస్టీ కమిటీలో ఉన్నా, పాస్ చేయకముందు, పాస్ చేసిన తర్వాత ఫైనాన్స్ కమిటీలో ఉన్నా. నేను అక్కడికి వెళ్తే మీడియాని తీసుకొని వెళ్ళాను. నేనేం దౌర్జన్యం చేసడానికి కాదు, అందరి మీడియాకు చెప్పి చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయి. రాజేశ్వర్ రెడ్డి అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆయన స్టేట్ డిప్యుటేషన్ పైన తెప్పించుకున్నారు. రాజేశ్వర్ రెడ్డి ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ అయితే స్టేట్ గవర్నమెంట్ డిప్యుటేషన్ మీద వచ్చాడు. ఆయనకి ఒక డిపార్ట్మెంట్ హెడ్ పెట్టారు, ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంట. జిఎస్టీ అనేది స్టేట్ పరిధిలో రాదు, జిఎస్టీ అనేది స్టేట్ పరిధిలో రాదు. జిఎస్టీ అధికారులు పోతే రమేష్ గారు వారిని దౌర్జన్యం చేశారు. మీడియా సాక్ష్యం. ఆ రోజు లోకల్గా ఏదైతే మీడియా అక్కడ ఉందో ఆ మీడియాను అందరినీ తీసుకుపోయి మీకు ఏ అధికారంతో ఇక్కడికి వచ్చారు, జిఎస్టీ చెక్ చేసే అధికారం మీకు లేదు. టైల్స్ షాపు అక్కడ ఏమన్నా వేరేటి ఏమీ అమ్మట్లేదు, ఓన్లీ టైల్స్ అనేది మీరు కనుక్కోండి. ఫ్యాక్టరీలో నుంచి బయటకు వచ్చేటప్పుడే జిఎస్టీ కడితేనే ఫ్యాక్టరీలో నుంచి బయటకు వస్తుంది. ఏ టైల్స్ కూడా ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీలో జిఎస్టీ ముందు కడితేనే బయటకు వస్తుంది. వాళ్ళ ట్యాక్స్ ఎవాక్సేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? కేవలము కాల్ రికార్డు ఉంది. ఆ బుచ్చిబాబు ట్రేడర్స్ అనే అతని దగ్గర, అతని పేరు బుచ్చిబాబు. ఆ బుచ్చిబాబుకు 3 రోజుల నుంచి ధర్మశ్రీ ఫోన్ చేస్తున్నాడు, నువ్వు తెలుగుదేశంతో తిరుగుతున్నావు, నువ్వు తెలుగుదేశంలో జాయిన్ అయ్యేదానికి ప్లాన్ చేసుకుంటున్నావు, నిన్ను వ్యాపారంలో ఏ విధంగా ఇబ్బంది పెడతానో చూడు, నువ్వు మానుకో, నాతో పాటు తిరుగు, నేను నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వను అని అతన్ని దాదాపు ఈ 5 సంవత్సరాల్లో ఈ బుచ్చిబాబు దగ్గర రకరకాలుగా నీకు ఇబ్బందులు పెడతాను, నీ వ్యాపారం జరగనివ్వనని దాదాపు 2 కోట్ల రూపాయలు అతని దగ్గర దోచుకున్నాడు. ఇప్పుడు బెదిరింపులకు పాల్పడి అధికారులను పంపిస్తే ఈ అధికారులే వీళ్ళే మొన్న నారాయణ మెడికల్ కాలేజీ దగ్గరికి పోయిన వాళ్ళు, ఈ అధికారులే పులివెందలలో బీటెక్ రవి అనే అతను ఆ లోకల్లో వారికి సంబంధించిన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు పెట్రోల్ పంపు ఈయన ద్వారా ఓపెన్ చేయించుకుంటే అదే పెట్రోల్ పంపు ఓనర్కి మెడికల్ షాప్ ఉంటే మీ మెడికల్ షాపులో కల్తీ మందులు అంటే ఏమీ లేకుండా కల్తీ మందులు ఉన్నాయి మెడికల్ షాపులో. ఎప్పుడో పూర్వం నుంచి ఉండే మెడికల్ షాపులో చిన్న గ్రామంలో కల్తీ మందులు ఉన్నాయని చెప్పేసి ఏమి లేకుండా ఆ షాపు సీజ్ చేశారు. ఇక్కడ నారాయణ స్కూల్స్లో, కాలేజెస్లో, మెడికల్ కాలేజీలో పోయి అన్ని రకాలుగా అని ఈ ఒక రాజేశ్వర రెడ్డిని అడ్డం పెట్టుకొని చేశారు. ఈ డిపార్ట్మెంట్ ఇలా పోకూడదు, చేయకూడదు, వీళ్లకు రైట్ లేదు. ఎందుకంటే ఇటువంటి ఏదైనా చేయాలంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లెజిస్లేషన్ పాస్ చేయాలి, గెజిట్ పబ్లిష్ చేయాలి. ఈ డిపార్ట్మెంట్కి ఈ పవర్స్ ఇచ్చినాము అని ఇది లేదు. లేకుండా ఎలక్షన్లలో ఒక భయభ్రాంతులు చేసేదానికి ఈ ఐపీఎస్, ఈ ఐఏఎస్, వైసీపీ కలిపి ఈ డ్రామాలు చేస్తున్నారు. ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకుపోయినాం. నేను ఈరోజు నిర్మలా సీతారామన్ గారితో కూడా ఈ రాజేశ్వర రెడ్డి గురించి చెప్పాను. ఆయన గురించి కంప్లైంట్లు ఇచ్చాము, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాము. ఈ రాజేశ్వర రెడ్డిని ఒక వైసీపీ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు, అతని మీద చర్యలు తీసుకునేంత వరకు వదిలేది లేదు. ఇంకొకటి, ఇది మీకు సబ్జెక్ట్. ఇంకొకటి,
ధర్మశ్రీ కానీ ఈరోజు సుబ్బారెడ్డి కానీ నన్ను రాయలసీమ నుంచి వచ్చినాను దౌర్జన్యం చేస్తున్నాడు ఇతను మీడియా వాళ్ళు ఉన్నారు. నేను ఒక వ్యాపారస్తునికి అన్యాయం జరుగుతుంటే ఇక్కడ కంటెస్టింగ్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ కంటెస్టింగ్ అభ్యర్థిగా నా దృష్టికి వచ్చినప్పుడు నేను మీడియాకు చెప్పి మీడియాని తీసుకుపోయి అక్కడ వారిని నిలదీయడం జరిగింది. ఆ వ్యాపారస్తునికే కాదు, ఈ అనకాపల్లి నియోజకవర్గంలో ఎవరికి అన్యాయం జరుగుతున్నా నా దృష్టికి తీసుకొని వస్తే ఇంతకన్నా డబుల్గా రియాక్ట్ అయితేనే తప్ప వీరి గురించి నేను ఆలోచన చేయను. ఎందుకంటే దౌర్జన్యము చేసేది ఎక్కడ? ఈ రెడ్ల మాదిరి ఉత్తరాంధ్రలో ఈ రెడ్లు వైసీపీ రెడ్లు ఉత్తరాంధ్రలో దోచుకున్న భూముల మాదిరి నేను ఎక్కడే కానీ ఒక సెంటు భూమి జోలికి పోలా, ఎవరిని కూడా అసాల్ట్ చేయలా. ఎప్పుడు దౌర్జన్యం వస్తుంది? భూ ఆక్రమణలు చేసుకుంటే, ధర్మశ్రీ మాదిరి లంచాలు తీసుకుంటే దౌర్జన్యంగా వస్తుంది. ధర్మశ్రీకి ఈరోజు ఎంత చెడ్డ పేరుంది ఆ ప్రాంతంలో. ఇతను కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకుంటున్నాడు, ప్రతి ఉద్యోగం దగ్గర. నీకు సిగ్గు లజ్జ ఉందా? కనీసం ఆరోపణ చేసేటప్పుడు అవతల వాళ్ళని జర్నలిజంలో మీకు నేర్పించలేదా? అది అవతల వాళ్ళని ఒకసారి అడిగి వాళ్ళ గురించి తెలుసుకోవాలని నీ జీవితం ఎందుకు నీ బతికేందో నాకు తెలీదా? నేను కదా నిన్ను ఢిల్లీలో నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టింది కాదా? గుండె మీద చేసుకొని చెప్పు. ఉమ్మారెడ్డి ఇంట్లో గుర్తు చేస్తున్నా, ఉమ్మారెడ్డి ఇంట్లో అప్పుడు 2004లో 9లో ఎంపీ, కరెక్ట్గా నాకు ఇయర్ గుర్తు లేదు. ఆ టైంలో నిన్ను తీసుకొని వచ్చి అక్కడ మాట్లాడి హైదరాబాద్లో ఉద్యోగం ఇప్పించింది. నా గురించి నీకు అన్నీ తెలిసి అసలు నీ గురించి నీ పేరు ఎత్తాలంటే కూడా నాకు సిగ్గుగా ఉంది. జర్నలిజానికి పనికిరావు. కనీసం నా దగ్గర నుంచి వివరణ తీసుకోకుండా మాట్లాడతావా? డబ్బులు కావాలంటే నేను పడేను, అట్లా మాట్లాడేదానికి సిగ్గులేదా? స్వచ్ఛందంగా విరమించుకుంటా. నేను ఇప్పుడు అంతా ఆన్లైన్. ఏ బ్యాంకులో కూడా సీఎం రమేష్ లేకపోతే సీఎం రమేష్ సంబంధించినవి ఏమన్నా ఉన్నాయంటే పూర్వం నుంచి కూడా హిస్టరీ వస్తుంది. అంతే కదా? సిస్టమ్ ఉందా లేదా? మరి ఏంటి ఇది? ఎవరు చెప్తున్నారు? కొమ్మినేని చెప్తున్నాడు. మీకు తెలియని విషయం, కొమ్మినేనికి ఢిల్లీలో పనిచేస్తుంటే 20,000 రూపాయలకి ఢిల్లీకి పోయి తీసుకొని వచ్చి ఆ రోజు మాట్లాడి ఉద్యోగం ఇప్పించింది నేను 20 సంవత్సరాల కిందట. ఈరోజు కొమ్మినేని కనీసం నన్ను అడగకుండా, ఏమి జరిగిందని తెలియకుండా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఆయనకు ఆత్మగౌరవం ఉందా? దాని బదులు కొమ్మినేని, దాని బదులు నువ్వు అక్కడ పనిచేసే బదులు ఇంకో పని చేసుకో, అది మేలు. ఇంకో పని చేసుకొని చెప్తున్నా కదా, ఏందో నీకు తెలుసు. నీకు సిగ్గు లజ్జ ఉందా? కనీసం ఆరోపణ చేసేటప్పుడు అవతల వాళ్ళని జర్నలిజంలో మీకు నేర్పించలేదా? అది అవతల వాళ్ళని ఒకసారి అడిగి వాళ్ళ గురించి తెలుసుకోవాలని. నీ జీవితం ఏందో నీ బతుకేందో నాకు తెలియదా? నేను కదా నిన్ను ఢిల్లీలో నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టింది కాదా? గుండె మీద చేసుకొని చెప్పు. ఉమ్మారెడ్డి ఇంట్లో గుర్తు చేస్తున్నా, ఉమ్మారెడ్డి ఇంట్లో అప్పుడు 2004లో 9లో ఎంపీ, కరెక్ట్గా నాకు ఇయర్ గుర్తు లేదు. ఆ టైంలో నిన్ను తీసుకొని వచ్చి అక్కడ మాట్లాడి హైదరాబాద్లో ఉద్యోగం ఇప్పించింది నేను. నా గురించి నీకు అన్నీ తెలిసి అసలు నీ గురించి నీ పేరు ఎత్తాలంటే కూడా నాకు సిగ్గుగా ఉంది. జర్నలిజానికి పనికిరావు. కనీసం నా దగ్గర నుంచి వివరణ తీసుకోకుండా మాట్లాడతావా? డబ్బులు కావాలంటే నేను పడేను, నీకు అట్లా మాట్లాడేదానికి సిగ్గులేదా? అత్యంత ధనవంతుడు ఈ ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి, అత్యంత ధనవంతులు సుబ్బారెడ్డి. నేను ఎక్కడన్నా కానీ మీరు చూడండి, నేను కూడా రాజకీయాల్లో ఉన్నా కదా, పవర్లో ఉన్న, అధికారంలో ఉన్నా. ఏ పోర్ట్ అయినా నేను లాక్కున్నానమ్మా? ఏ ఇండస్ట్రీ అయినా నేను లాక్కున్నానా? నాకేదైనా ఒక ఇండస్ట్రీ ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కదా, అయ్యో వాళ్లకు చంద్రబాబు నాయుడుకు ఛానల్స్ ఉన్నాయి, మాకు ఛానల్ లేదు.
చంద్రబాబు నాయుడుకి ఇండస్ట్రీస్ ఉన్నాయి, మాకు ఇండస్ట్రీ లేదు. ఇంత ఇంత దేశంలో దానికి ఇంక రేపు ఎన్ని కథలు చెప్తారో చూడు. సాక్షి దానికి ఎన్ని కథలు చెప్తారో చూడండి రేపు. ఆయన అవినాష్ రెడ్డి చంపలేదు, చూస్తూనే ఉన్నాడు అని ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడే 1 అవర్ బ్యాక్ పబ్లిక్ మీటింగ్లో గంగిరెడ్డి చంపుతుంటే అవినాష్ రెడ్డి చూస్తూ ఉన్నాడంట. ఇన్ని రోజులు అందరూ చెప్పింది ఏంది? అవినాష్ రెడ్డి గుడ్డులతో నరికినాడని చెప్పామా? అవినాష్ రెడ్డి కదా చేయించిందని అందరూ చెప్పింది. అడిగే ధైర్యం ఉండాలి. చాలామంది ఈరోజు అంటే కొంతమంది మీడియా బాగున్నారు. నేను అడిగితే మళ్ళీ నా మీద వచ్చి కేసు పెడతారేమో, మా ఫ్యామిలీని ఏం చేస్తారేమో, లేకుంటే ఇంకొకటి ఏం చేస్తారేమో అని ఈరోజు భయంతో బతుకుతున్నారు మీడియా కూడా. ఆ భయం పోవాలి, మీడియాకి స్వేచ్ఛ రావాలి. ఇన్ని రోజుల నుంచి ఉన్నాం. ఏ రోజన్నా ఎక్కడైనా కానీ నాకు 30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది కదా, ఏ రోజన్నా కానీ మేము మీడియాని బెదిరించేదే ఉందా? ఏదైనా ఉంటే చెప్పుకుంటాం, కానీ మాకు కన్విన్స్ చేసుకుంటాం. మీరు ఒకవేళ ఏదన్నా రాంగ్ న్యూస్ ఇచ్చినా కానీ అయ్యా ఇది కాదు ఇది కనీసం నిన్న వాళ్ళు చేసేటప్పుడు నా మీద వార్త రాసేటప్పుడు ఏమి జరిగిందని నన్ను అడగచ్చు కదా. అందులో నేను మీడియాని తీసుకొని పోకుండా పోయింటే చూడరంకి అబ్బో ఇంకా నా పైన ఏం చెప్పిండే వాళ్ళు. ఈరోజు అది జరిగింది కాబట్టి యావత్తు అనకాపల్లి దీంట్లో కూడా ఇటువంటి లీడర్ కావాలి, ప్రశ్నించే లీడర్ కావాలి, ధైర్యంగా ముందుకొచ్చే లీడర్ కావాలి. ఇన్ని రోజులు వైసీపీకి భయపడి అందరం అణగదొక్కారు. ఇలాంటి నాయకుడు కావాలని చెప్పి నాకు 100లకు 1000కు ఫోన్లు వస్తున్నాయి, వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. మళ్ళీ 2024 నామినేషన్ కాదు పార్టీ ఆ రోజు మొత్తం మీడియాలో అంతా వచ్చింది. ఈరోజు టికెట్స్ గురించి ఫైనలైజ్ చేస్తారని. ఆ ఫైనలైజ్ చేసేటప్పుడు ఇలాంటి ఆరోపణ, అది రమేష్ మీద సిబిఐ ఉన్నాయంట, ఈడీ ఉన్నాయంట, రకరకాలు ఉన్నాయంట. నాకు బ్యాంకు లోను ఒక హౌసింగ్ లోన్ తప్పితే అది కూడా హౌసింగ్ లోన్ ఎప్పుడప్పుడు కడుతున్నా. నాకు బ్యాంకులు ఎగరగొట్టాల్సిన అవసరం ఏదైనా ఒక బ్యాంకులో ఎగరగొట్టేసినారని చెప్తే ఈరోజు నేను పోటీ చేయను.